ఇదో ప్రభుత్వమా? అసలు ప్రభుత్వం ఉన్నదా రాష్ట్రంలో? అర్రాసు లెక్క హామీలు ఇచ్చి ప్రజల్ని నిండా ముంచుతారా? ముసలోళ్లకు 4000 పెన్షన్ ఏమైంది? ఎప్పుడు ఇస్తారు? వంతారా ఎందుకు? జూ పార్క్ భూములు అమ్ముకునే తందుక? గురుకుల పోరగాళ్లను సాదే తెలివి లేదు కానీ ఫ్యూచర్ సిటీ కడతావా? ఇస్తానన్న 2500కే దిక్కు లేదు, కోటి మందిని కోటీశ్వర్లు చేస్తావా? కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కలిపి ఇస్తామన్నారు, ఏమైంది? బ్యాంకుకు పోయి లోన్లు తెచ్చుకోమంటివి, చేసినావా రుణమాఫీ? 100 రోజులలో ఇస్తామన్న 12 లక్షల దళిత బంధు ఏమాయే? 500 బోనస్ అన్నారు, వడ్లు కొనడానికే చేతులు వస్తలేవు ఎందుకు? షాపులలో లేని యూరియా బస్తాలు యాప్లో ఉంటాయా? నిజమే, షాపులో బస్తాలు కనబడినప్పుడు యాప్లో బుక్ చేస్తే ఎవరు తీసుకొచ్చిస్తారా? ఎంత రైమింగ్లో మాట్లాడిండు కేసీఆర్. షాపులలో లేని యూరియా బస్తాలలో యాప్లలో ఉంటాయా? మరి ఎట్లా తీసుకొచ్చి ఇస్తారో అది రేవంత్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలియాలి. పెరిగిన భూముల ధరలు నేడు ఎందుకు కుప్పకూలిపోయినాయి? శాంతి పద్ధతి లేవి, రోడ్లపైన మర్డర్లు మానభంగాల. చూడు, మొన్న కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గెలవగానే కథం మహబూబ్నగర్ జిల్లాలో ర్యాలీలో సంబరాలు చేసుకుంటానే 4 తీసుకపోయిన కథం దళిత అమ్మాయిని అత్యాచారం చేసి చంపిపారేసాం. ఇక హైదరాబాద్ నగరంలో 15 రోజులకో హత్య రోడ్డు మీదే జరుగుతుంది. ఇది ముఖ్యమంత్రి గారు హోంమంత్రిగా చేస్తున్న శాంతి భద్రతల పర్యవేక్షణ. నిజమే, ఈ మహిళలకు 2500 అనగానే మా మహిళలంతా అబ్బా నెలకు మా భర్తీ ఇవ్వకపోయినా మా పెద్దన్న రూపంలో రేవంత్ రెడ్డి గారు 2500 రూపాయలు తీసుకొచ్చి ప్రతి నెల రాఖీ కట్నం లెక్క పెట్టిపోతాడు అనుకొని అట్లా గుదిపారేసిండు. ఇక 1 కోటి మంది కోటీశ్వర్లట, 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు, 1 కోటి మంది మహిళలు కోటీశ్వర్లు. అసలు మహిళలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు? ఓ లెక్క చూసుకోకుండా 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు అని చెప్తామన్నారు. 2 సంవత్సరాలు అయిపోయింది. మరి అందులో కనీసం 10 లక్షల మంది అన్న కోటీశ్వర్లు అయి ఉండాలి కదా ఈ పాటికి. మరి ఆ 10 లక్షల మంది కోటీశ్వర్లు ఎక్కడున్నారో రేవంత్ రెడ్డి గారు ఆ 10 లక్షల మంది కోటీశ్వర్లను తీసుకొచ్చి చూపించాలి. సరే, మేము 10 లక్షల మంది అన్నాం, అసలు 1,00,000 మందినైనా కోటీశ్వర్లను చేసినావా? చేస్తే వాళ్ళు ఎక్కడున్నారో కనీసం వాళ్ళని అన్న తీసుకొచ్చి చూపి, అదొక లెక్క ఉంటుంది. ఇంకేంటి కళ్యాణ లక్ష్మి తులం బంగారం. ఈ తులం బంగారం అయితే నాకు తెలిసి మా దళితులు మోసపోయి చేసిన ఓట్లే ఇవి. మొన్న మా స్నేహితుడు కలిసినప్పుడు పద్మశాలి అన్న, మన దళితులు బంగారం పెద్దగా కొనరు కదా అంటే, కొనే స్తోమత ఎక్కడ ఉంటుంది రా వాళ్ళకని నేను అన్న. దళితులకు ఈ బంగారం కొనే స్తోమత ఉంటుందా? పాపం కాయకష్టం చేసుకుంటారు, ఆ వచ్చిన డబ్బులతోటి ఆ పూట గడుపుకుంటారు. వాళ్ళకంత స్తోమత ఎక్కడిది? గందుకే కదా రేవంత్ రెడ్డి అది కానీ పెట్టే తులం బంగారం అన్నాడు. తులం బంగారం వస్తుందా మా ఇంటి మీది కనుకొని పాపం మా పేద దళితులు, బీసీలన్నా అంతో ఇంతో బంగారం కొనుక్కునే స్టేజ్ ఉంటుంది. మా పేద ఎస్టీలు పాపం ఇంకా వాళ్ళు అడవి బిడ్డలు కదా, వాళ్ళకు ఆ చెట్ల ఆకులే ఆభరణాలు. ఈ మా దళితులకు ఒట్టి తుణుకలే ఆభరణాలు, దండాల మీద ఒట్టి తుణుకలు ఆరేసుకుంటారు మా వాళ్ళు. కాబట్టి ఇక వాళ్ళ ఆశలను పసిగట్టిండు రేవంత్ రెడ్డి వాళ్ళ ఆశలను పసిగట్టి వాళ్ళని ఆశ పెట్టి, దళితులు పాపం వాళ్ళ బతుకులు ఎప్పుడు ఎండిపోయిన ఎడారిలాగా ఉంటాయి కాబట్టి ఆశ చూపితే ఓట్లెత్తారు వాళ్ళు అనుకొని ఆశ చూపిండు. తులం బంగారం అయినాగానే గుద్దిండు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మా దళితులందరూ. మీరు చూడుర్రి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎస్సీ నియోజకవర్గాలను ఒక్కటి కూడా ఓడిపోలే అది మన కాంగ్రెస్ పార్టీ. బాగా గమనించుర్రి, 19 నియోజకవర్గాలకు 19 నియోజకవర్గాలు గెలిచిండ్రు వాళ్ళు. ఎందుకంటే పాపము కాయకష్టం చేసుకుంటారు. ఇది చెప్పేటప్పుడు చాలా బాధ అనిపిస్తాను. అంటే తులం బంగారం కూడా ఒంటి మీదికి తెచ్చుకోలేని కడుపేదరికమైన బతుకులని చెప్పడానికి బాధ అనిపిస్తాను. 1,00,000 రూపాయలు ఇప్పుడు ప్రస్తుతం బంగారం. ఎందుకు ఇవ్వాలి దళితులకు? కానీ 1,40,000 1,40,000 ఆట, 1,40,000 రూపాయలు ఒక్కసారి దళితుల చేతికి ఇస్తే ఆ తులం బంగారం తాగుతారా వాళ్ళు అనేది రేవంత్ రెడ్డి అనుకున్నాడు అన్నట్టు. అట్లా ఆగం చేసిండు. కానీ కేసీఆర్ దళిత బంధు పేరుతో ఒక్కటేసారి 10 లక్షల రూపాయలు ఇచ్చిండు. చూడు ఎంత బాధ పెట్టే పనులు చేస్తాడో. ఇవన్నీ కడిగి పారేసిండు కేసీఆర్.
ఎంతసేపు రియల్ ఎస్టేట్ దందాలేనా? ఫ్యూచర్ సిటీ కాదు, రియల్ ఎస్టేట్ ముసుగులో లూటీ. హైదరాబాద్ ఉజ్వల భవిష్యత్ కోసం ఫార్మసిటీ తెచ్చినాం. 14,000 ఎకరాలు సేకరిస్తే కాంగ్రెస్ అమ్ముకో చూస్తున్నది. ఎంఓయూలు పెట్టుబడులు బోగస్. ఎందుకీ వంచన? నాడు బాబు చేసిన డ్రామాలే ఈ ప్రభుత్వం చేస్తున్నది. దిక్కుమాలిన పాలసీలతో ఏం చేస్తారు ఈ రాష్ట్రాన్ని? 2 ఏళ్ళు ఓపిక పట్టినాం, ఇక నుంచి ఎక్కడికక్కడ నిలదీస్తాం. సర్కారుపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, దయచేసి ఇక నుండి రానున్న 3 సంవత్సరాలు కేసీఆర్ గనక ప్రజల్లోనే తిరిగితే, ప్రజల్లోనే ఉంటే బీఆర్ఎస్ అధికారంలోకి రావడం పెద్ద విషయమేం కాదు. కేసీఆర్ ఇదే రీతిగా ఎక్కడికక్కడ నియోజకవర్గంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడితే కాంగ్రెస్ పడిపోయి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం పెద్ద విషయమేం కాదు.